సో రీసెంట్‌గా మీ ఫ్యామిలీలో ఒక విషాదకరమైన ఘటన. అవును. దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే దాని గురించి షేర్ చేసుకోవడానికి ఏముందండి? ఐ మీన్ ఎవరి టైం ఎప్పుడొస్తుందో తెలీదు. తను చేసిన పుణ్యం వల్ల షీ హ్యాడ్ అ పీస్‌ఫుల్ డెత్. ఓకే. అంతే. మీ బాండింగ్ ఎలా ఉండేది? మా బాండింగ్ చాలా వెరీ వి బోత్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో అంతే. బట్ షీ ఈస్ హ్యాపీ సమ్‌వేర్ అనిపిస్తది అంతే. అంటే అడగొద్దు అనుకున్నాను యాక్చువల్‌గా. ఇప్పుడు మదర్ ఫాదర్ అన్నారు కాబట్టి. అది సీన్ అది. సో అట్లా మీరు ఇంత క్లియర్‌గా ఫస్ట్ నేను చెప్పాను పాజిటివ్ యాటిట్యూడ్ తోటి. అంటే ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత మీ లైఫ్ స్టైల్ కూడా ఇదే పూర్తిగా. అంటే దాచుకునేది ఏం లేదు. ఓపెన్‌గా క్లియర్. దీన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? మెయింటైన్ చేయడానికి లేదు. ఎందుకంటే బై బర్త్ లాగానే ఉంది మీకు ఇది. మెయింటైన్ చేయడం అంటే మెయింటైన్ చేయడం చేత కాదండి. దాయాలన్నా దాగవు. ఓకే. ఏది? అబ్బే దాగవండి. వచ్చేస్తుంది. మరి గాసిప్స్ జనరల్‌గా షేర్ చేసుకుంటారు కదా మీ దగ్గర. అవి కూడా నా దగ్గర తొందరగా గాసిప్స్ షేర్ చేసుకోరు. ఇందుకే. అట్లా అని కాదు. ఓకే. ఐ డోంట్ ఎంటర్టైన్ దట్. నువ్వు చూసావా? ఓకే. నీ కళ్ళతో నువ్వు చూసావా? ఓకే. ఎవరో ఏదో అంటున్నారో నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు నా దగ్గర ఎట్లా చెప్తావు? వై డూ యూ పాస్ ఇట్ వెన్ యూ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్? సో నేను గాసిప్స్ని అంత నమ్మను. ఖచ్చితంగా తెలిస్తే కనుక మాట్లాడకూడదు. అయినా ఒకవేళ తెలిసినా సరే ఇట్స్ దేర్ లైఫ్ మ్యాన్. మనకెందుకు? వాళ్ళు డైరెక్ట్గా షేర్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళదు. ఓకే. ఈ కంట్రోల్ కూడా ఉంది. ఉంటుంది. ఎందుకు? మా మమ్మీ కూడా ఏదో యూనో కజిన్స్లో ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకొని ఏదైనా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలా జనరల్గా టాక్స్లో ఇలాగా తెలిసిపోద్ది కదా. తను హాయ్ హాయ్ అని వాళ్ళ పలకరిచ్చేస్తుంటే నీకు ముందే తెలుసా చెప్పలేదా? ఓకే. అంతకుముందు మనకి ఈ టాపిక్ వచ్చినట్టు మాట్లాడితే ఏమోనమ్మా నాకు తెలీదు, సంబంధాలు చూస్తున్నారు అవునా అని జీవించావు కదరా అంటది. నాకు చెప్పలేదు కదా, నీకు ముందే తెలుసు కదా అని వేస్తుంది అమ్మ. సో మీరు మ్యారేజ్ ఇవన్నీ ఇంకా ఉంటుందా? ఏమో చెప్పలేము. వీ డోంట్ నో ఎనీథింగ్. మన చేతిలో ఉన్నది ఏంటి? మన ప్రజెంట్ అంతే. ఇప్పుడు ఎక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, ఇవాళ రోజులో ప్లాన్ ఏంటి, అదొక్కటే మన చేతిలో ఉండదు గురుగారు. అది కూడా మన చేతిలో ఉండదు, మనం ప్లాన్ చేసుకుంటాం అంతే. సో ఇది కైండ్ ఆఫ్ ఇది ఫిలాసఫీ యాక్చువల్గా. ఫిలాసఫీ అనేం లేదు, డైలీ జరిగేది అదే. జరిగేది అదే. ప్లాన్ చేసుకోవటము ఏమన్నా మేబీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టైం ఏమన్నా నచ్చితే ఐ డోంట్ నో చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉంటాయి. ఏం రాసి పెట్టింది ఏం తెలుసు గురుగారు. అంటే మీకు పర్సనల్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి, నేను పిల్లలు ఉండాలి, పిల్లలు. అబ్బాయి అస్సలు లేదండి. మనం టైం ఇవ్వగలిగి వాళ్ళని అడుగడుగున ప్రాపర్గా ఇది రైట్ ఇది రాంగ్ అని గైడ్ చేసి, మా అమ్మ నాన్న నన్ను ఎలా గైడ్ చేశారో అట్లాగా గైడ్ చేసి చెప్పగలిగితే నువ్వు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకో. లేకపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేవు, సరిగ్గా పెంచలేవు, వాళ్ళకి మంచి చెడు చెప్పలేవు అనుకున్నప్పుడు ఒక మనిషిని అలాగ సొసైటీలో వదలకు. అంటే చాలా మంది దగ్గర చదివింది, చాలా పుస్తకాలు చదివా మీ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ చాలా మంది ఫాలో అవుతున్నారు. అందులో మిమ్మల్ని చూస్తున్నారు.